ఎన్నికలే టార్గెట్ గా స్పీడ్ పెంచుతున్న జనసేన గాజువాకలో భారీ బైక్ ర్యాలీ. గాజువాకలో జనసేన పార్టీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఇన్ఛార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో అగనంపూడి గ్రామం నుండి జీవీఎంసీ 4 వార్డులు 85, 86, 87, 88 వార్డులకు సంబంధించిన జన సైనికులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. త్వరలో వైసీపీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని, రాబోయే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా పార్టీ ఎగరవేస్తామని, పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని కోన తాతారావు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఉదయం 9 గంటలకు అగనంపూడి పెదమడక శివాలయం నుంచి వడ్లపూడి వరకు అన్ని వార్డుల్లో బైక్ ర్యాలీ చేశారు. గాజువాక ఇన్ఛార్జ్ తాతారావు పిలుపు మేరకు జనసేన నాయకులు దుల్ల రామనాయుడు, బలిరెడ్డి నాగేశ్వరరావు, చైతన్య, కరణం కనకారావు, దాసరి త్రినాథ్, మేడిశెట్టి విజయ్, మోటూరు వెంకట్రమణ, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవిందరెడ్డి, సోమశేఖర్, లంకలపల్లి మురళీదేవి, మాకశాలిని, గంధం వెంకట్రావు, రౌతు గోవిందరావు, కోన చిన్నప్పారావు, పామల వసంతరావు భారీగా జన సైనికులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన. నియోజకవర్గంలో జనంలోకి జనసేన పార్టీ వెళుతుంది. అది కేవలం ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజల తాలూకు ఆలోచనలు వినడానికి, ప్రజల తాలూకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు చూడటానికి ప్రజల ముందుకు వెళుతున్నాం. ఈ రోజు దాంట్లో భాగంగా అగనంపూడి శివాలయం వద్ద మా జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు మొత్తం కలిపి ఇవాళ ఇప్పుడు శుభ ప్రారంభం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గం అన్ని మూలల, అన్ని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా రేపు ఎన్నికల్లో, రాబోయే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేయడానికి ప్రజల్లోకి వెళుతున్నాం. దీంట్లో భాగంగా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. గాజువాకలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల అవగాహన ఉంది. ఓ పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, మరొక పక్క గంగవరం నిర్వాసితులు, ఈ పక్కనే ఉన్నటువంటి ఫార్మా సిటీ భూములు కోల్పోయి ఇప్పటికీ ఉపాధి లేక దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిర్వాసితులు, వీళ్లతో పాటు ఏపీఐసి అన్నిటికీ మించి నిరుద్యోగం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క మోసం చేస్తుంటే మరో పక్క దానికి స్వాగతిస్తున్నారు ఎవరు. మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఎంతటికి అమ్మేస్తారు, ఎంతటికి అందరూ మాకు ఓటాలు వస్తాయనేటువంటి భావంతో ఎదురు చూస్తున్నారు. వారు స్టీల్ ప్లాంట్ రక్షించడానికి జనసేన పార్టీ నడుం బిగించింది. జనసేన పార్టీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపడానికి సాయశక్తిలో కృషి చేస్తుంది. చేయగలం. ప్రైవేటీకరణ చేయకుండా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆపగలరని చెప్పేసి ఈ ప్రాంత నిర్వాసితులందరూ కూడా మాటిస్తున్నాం. మేము కూడా నిర్వాసితులమే. 136,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో కేవలం నిర్వాసితులే. అందువల్ల నిర్వాసితుల సమస్య అటువంటిది మాకు జనసేన పార్టీకి అతి ముఖ్యం. పోయినసారి ఎన్నికల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి అందరూ కూడా ఓటేశారు. ఆయన విజయపదాన్ని నడిపించడానికి ప్రయత్నం చేసిన దురదృష్టవశాత్తు ఎక్కడో కొంత లోపం జరిగింది. ఈసారి అట్లా జరగడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్నారు. దానికి అంకురార్పణ ఇవాళ ప్రారంభించాం. దీంట్లో ఎటువంటి విభేదాలకు తావు లేకుండా జనసేన తెలుగుదేశం పార్టీలు కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రజల తాలూకు సమస్యలు వినడానికి ర్యాలీగా ముందుకెళ్తున్నాం.
వెళ్ళిపోండి వెళ్ళిపోండి.